దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. సంస్కరణల అజెండాను సమర్థంగా అమలు చేసిన ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఏ బ్యాంకు అగ్రస్థానంలో నిలిచింది? పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఇరాన్లో జరుగుతున్న మాక్రాన్ కప్ బాక్సింగ్ టోర్నీలో భారత బాక్సర్ దీపక్ సింగ్కు ఏ పథకం లభించింది? స్వర్ణ పథకం. భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య నడిచే ఏ ఎక్స్ప్రెస్ రైలు సేవలు ఫిబ్రవరి 28న తాత్కాలికంగా నిలిచిపోయాయి? సంజౌతా ఎక్స్ప్రెస్ రైల్. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో నై తాలీంపై 2 రోజులు నిర్వహించిన జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో ఫిబ్రవరి 28న ఎవరు పాల్గొన్నారు? ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మధ్య భేటీ ఎక్కడ ముగిసింది? వియత్నాం రాజధాని హనోయిలో. పాకిస్తాన్ అరెస్ట్ చేసిన భారత వాయుసేన పైలట్ వింగ్ కమాండర్ వర్ధమాన్ అభినందన్ను మార్చి 1న విడుదల చేయనున్నట్లు ఎవరు ప్రకటించారు? పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్. ఎవరికి కలైమామణి 2018 అవార్డు లభించింది? సినీ నటి శారదకు. దేశీయ ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్లను మరింత బలోపేతం విస్తృతం చేసే దిశగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఎప్పుడు నిర్ణయాలు తీసుకుంది? మార్చి 1న. జాతీయ పోషకాహార మిషన్ను మరింత ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో మార్చి 8 నుంచి 22 వరకు దేశవ్యాప్తంగా పోషణ్ అభియాన్ మొదటి వార్షికోత్సవాన్ని నిర్వహిస్తామని ఎవరు వెల్లడించారు? కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రి మేనకా గాంధీ. అరబ్ దేశాల ప్రతిష్టాత్మక ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ 2 రోజుల సదస్సుకు భారత్ తరఫున మార్చి 1న ఎవరు హాజరయ్యారు? విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్. హైదరాబాద్ పోలీస్ విభాగంలోని ఏసీపీ ఎస్ రంగారావుకు ఏ అవార్డు లభించింది? ఉత్తమ దర్యాప్తు అధికారి. ఏ విమానాన్ని తరుముతూ సరిహద్దు దాటి వెళ్లి పాకిస్తాన్కు చిక్కిన భారత వైమానిక దళ పైలట్ అభినందన్ వర్ధమాన్ సురక్షితంగా స్వదేశం చేరుకున్నారు? శత్రుదేశ యుద్ధ విమానాన్ని. బ్యాంక్ ఆఫ్ బరోడా చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? మాజీ ఆర్థిక కార్యదర్శి హస్ముఖ్ అదియా. డాన్ కొలోవ్ నికోలా పెట్రోవ్ స్మారక అంతర్జాతీయ ర్యాంకింగ్ సిరీస్ రెజ్లింగ్ టోర్నమెంట్లో భారత్కు ఎన్ని పతకాలు లభించాయి? 2 స్వర్ణ పతకాలు. అంతర్జాతీయ క్రికెట్ మండలి క్రికెట్ కమిటీ అధ్యక్షుడిగా మరోసారి ఎవరు నియమితులయ్యారు? టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే. కెన్యా ఓపెన్ ఫ్యూచర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విజేతగా ఎవరు నిలిచారు? భారత వర్ధమాన ఆటగాడు రాహుల్ భరద్వాజ్. 2022లో చైనాలోని హాంగ్జౌలో జరిగే క్రీడల్లో క్రికెట్ను ఆడించాలని మార్చి 3న ఏ మండలి నిర్ణయించింది? ఆసియా ఒలింపిక్ మండలి. ఆధార్ నంబర్ను గుర్తింపు ధృవీకరణ పత్రంగా మొబైల్ సిమ్ కార్డ్ బ్యాంక్ ఖాతాలకు స్వచ్ఛందంగా వినియోగించుకునేందుకు వీలు కల్పించే ఆర్డినెన్స్కు మార్చి 3న ఎవరు ఆమోదం తెలిపారు? రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. ఉత్తరప్రదేశ్లోని అమేథీలో AK-203 రైఫిళ్ల తయారీ కర్మాగారానికి మార్చి 3న ఎవరు శంకుస్థాపన చేశారు? ప్రధాని నరేంద్ర మోదీ. ప్రయాగరాజ్లో జరుగుతున్న కుంభమేళా ఏ రికార్డుల్లో స్థానం సంపాదించింది? గిన్నీస్ వరల్డ్ రికార్డుల్లో. స్విట్జర్లాండ్ టెన్నిస్ క్రీడాకారుడు రోజర్ ఫెడరర్ మార్చి 2న తన కెరియర్లో ఏ టైటిల్ను సాధించాడు? 100వ సింగిల్స్ టైటిల్. దేశ రాజధాని ఢిల్లీలో కన్స్ట్రక్షన్ టెక్నాలజీ ఇండియా ఎక్స్పో 2019ను మార్చి 2న ఎవరు ప్రారంభించారు? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. భారత్ పాక్ మధ్య నడిచే ఏ ఎక్స్ప్రెస్ సేవలు మార్చి 3 నుంచి పునఃప్రారంభమయ్యాయి? సంఝౌతా ఎక్స్ప్రెస్. దేశ రక్షణ వ్యవస్థలకు కీలకమైన నావిగేషన్ వ్యవస్థలు అందించిన శాస్త్రవేత్త DRDO చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డికి ఏ అవార్డు లభించింది? 2019 మిసైల్ సిస్టమ్స్.
స్త్రీ అభివృద్ధి సమాజ అభివృద్ధి నినాదంతో ఏ పేరుతో నూతన రాజకీయ పార్టీ ఆవిర్భవించింది? నారీ శక్తి. సింగిల్ లైన్ సైకిల్ పెరేడ్లో CISF కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం మార్చి 3న ఏ రికార్డు నెలకొల్పింది? గిన్నీస్ వరల్డ్ రికార్డ్. కర్నూలు జిల్లాలో రూపాయలు 8,100 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సాగునీటి ప్రాజెక్టులకు మార్చి 2న కోడుమూరులో ఎవరు శంకుస్థాపన చేశారు? సీఎం చంద్రబాబు నాయుడు. తెలంగాణ విత్తనాలను ఆఫ్రికా దేశాలకు దిగుమతి చేసుకుంటామని ఏ ఫౌండేషన్ తెలిపింది? బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్. సీఎం కేసీఆర్ PROగా పనిచేస్తున్న ట్రాన్స్కో GM ఘటిక విజయ్ కుమార్ రచించిన తెలంగాణ రాష్ట్రం విద్యుత్ విజయం తెలుగులో ద సాగా ఆఫ్ సక్సెస్ ఆఫ్ తెలంగాణ పవర్ సెక్టార్ ఇంగ్లీష్లో పుస్తకాలను ఎప్పుడు ఆవిష్కరించారు? మార్చి 4న. T20 ఫార్మెట్లో భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన పిన్న వయస్కురాలిగా ఎవరు రికార్డు నెలకొల్పింది? స్మృతి మందానా. వచ్చే వరల్డ్ కప్ తర్వాత అంతర్జాతీయ వన్డే క్రికెట్కు వీడ్కోలు పలకనున్నట్లు ఎవరు మార్చి 4న ప్రకటించాడు? దక్షిణాఫ్రికా వెటరన్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్. గుజరాత్లోని జామ్నగర్లో బాంద్రా జామ్నగర్ హంసఫర్ ఎక్స్ప్రెస్ రైలును ఎవరు మార్చి 4న ప్రారంభించారు? ప్రధాని నరేంద్ర మోదీ. ఏ గ్రహం అంతర్భాగంలో జల వ్యవస్థ ఉందని నెదర్లాండ్కు చెందిన ఉల్ట్రిచ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు? అంగారక గ్రహం. హైదరాబాద్లో DBS బ్యాంక్ ఇండియా లిమిటెడ్ తొలి బ్యాంక్ ఎప్పుడు ప్రారంభమైంది? మార్చి 5న. గుజరాత్లోని అహ్మదాబాద్లో ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ యోజనను ఎవరు మార్చి 5న ప్రారంభించారు? ప్రధాని నరేంద్ర మోదీ. ఆర్మీలోని మొత్తం 10 శాఖలలో మహిళలు శాశ్వత కమిషన్లో పనిచేయడానికి వీలు కల్పిస్తూ ఎవరు మార్చి 5న నిర్ణయం తీసుకుంది? కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ. హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ వద్ద ఒలెక్ట్రా గ్రీన్టెక్ ఎలక్ట్రిక్ బస్సుల తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నట్లు ఎవరు తెలిపారు? ఒలెక్ట్రాను ప్రమోట్ చేస్తున్న మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ డైరెక్టర్ KV ప్రదీప్. ప్రపంచ కుబేరులలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఎన్నో స్థానంలో నిలిచారు? 13వ స్థానంలో. భారత్కు వాణిజ్య ప్రాధాన్యత హోదాను త్వరలో తొలగించనున్నట్లు ఎవరు ప్రకటించారు? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ధైర్య సాహసాలను స్కూల్ విద్యార్థులకు పాఠ్యాంశంగా చేర్చాలని ఏ ప్రభుత్వం నిర్ణయించింది? రాజస్థాన్ ప్రభుత్వం. సంస్కరణల అజెండాను సమర్థంగా అమలు చేసిన ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఏ బ్యాంకు అగ్రస్థానంలో నిలిచింది? పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఇరాన్లో జరుగుతున్న మాక్రాన్ కప్ బాక్సింగ్ టోర్నీలో భారత బాక్సర్ దీపక్ సింగ్కు ఏ పథకం లభించింది? స్వర్ణ పథకం. భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య నడిచే ఏ ఎక్స్ప్రెస్ రైలు సేవలు ఫిబ్రవరి 28న తాత్కాలికంగా నిలిచిపోయాయి? సంజౌతా ఎక్స్ప్రెస్ రైల్. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో నై తాలీంపై 2 రోజులు నిర్వహించిన జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో ఫిబ్రవరి 28న ఎవరు పాల్గొన్నారు? ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మధ్య భేటీ ఎక్కడ ముగిసింది? వియత్నాం రాజధాని హనోయిలో. పాకిస్తాన్ అరెస్ట్ చేసిన భారత వాయుసేన పైలట్ వింగ్ కమాండర్ వర్ధమాన్ అభినందన్ను మార్చి 1న విడుదల చేయనున్నట్లు ఎవరు ప్రకటించారు? పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్. ఎవరికి కలైమామణి 2018 అవార్డు లభించింది? సినీ నటి శారదకు. దేశీయ ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్లను మరింత బలోపేతం విస్తృతం చేసే దిశగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఎప్పుడు నిర్ణయాలు తీసుకుంది? మార్చి 1న. జాతీయ పోషకాహార మిషన్ను మరింత ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో మార్చి 8 నుంచి 22 వరకు దేశవ్యాప్తంగా పోషణ్ అభియాన్ మొదటి వార్షికోత్సవాన్ని నిర్వహిస్తామని ఎవరు వెల్లడించారు? కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రి మేనకా గాంధీ. అరబ్ దేశాల ప్రతిష్టాత్మక ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్
2 రోజుల సదస్సుకు భారత్ తరఫున మార్చి 1న ఎవరు హాజరయ్యారు? విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్. హైదరాబాద్ పోలీస్ విభాగంలోని ఏసీపీ ఎస్ రంగారావుకు ఏ అవార్డు లభించింది? ఉత్తమ దర్యాప్తు అధికారి. ఏ విమానాన్ని తరుముతూ సరిహద్దు దాటి వెళ్లి పాకిస్తాన్కు చిక్కిన భారత వైమానిక దళ పైలట్ అభినందన్ వర్ధమాన్ సురక్షితంగా స్వదేశం చేరుకున్నారు? శత్రుదేశ యుద్ధ విమానాన్ని. బ్యాంక్ ఆఫ్ బరోడా చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? మాజీ ఆర్థిక కార్యదర్శి హస్ముఖ్ అదియా. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.